నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసిన ఎస్సీ బాలుర వసతి గృహాన్ని వెంటనే నిర్మాణం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలు మరియు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజుల్లోగా వసతి గృహాల నిర్మాణం చేపట్టకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంచుమించు సంవత్సరంన్నర కాలం నుంచి రాజోలు ఎస్సీ బాయ్స్ హాస్టల్ కట్టమని మొత్తం అందరి దగ్గరికి వెళ్ళాం. అధికారిని కలిసాం, రాజోలు ఎంఆర్ఓ గారిని కలిసాం, అదేవిధంగా డిస్టిక్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా మేము కలిసాము, ఎంపీలతో కూడా మేము మాట్లాడాం, అందరినీ కలిసాం. దాంతోపాటు సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా మేము కలిసాం. అదేవిధంగా రాజోలో ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కూడా విషయం చెప్పాం. అయితే ఇంతవరకు కూడా రాజోలు బాయ్స్ హాస్టల్లో నిర్మాణం అనేది చేపట్టలేదు. ఆ యొక్క భవనాన్ని కూల్చాలంటే కొన్ని ఆంక్షలు ఉంటాయి, ఆంక్షన్ వేయలేదు. ఆంక్షన్ లేకుండా టెండర్ లేకుండా భవనాన్ని కూల్చేశారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఎస్సీ బాయ్స్ హాస్టల్ని కూల్చేస్తే ఇంతవరకు ఇక్కడ ఎవరు కూడా అడగలేదు, మాట్లాడలేదు. మేము మాట్లాడుతుంటే అడుగుతుంటే మా మీద మానసికంగా వేధింపులు చేస్తున్నారు అధికారుల చేత. ఇది ఎంత దుర్మార్గం! ఎస్సీ సంఘాలు ఎందుకు ఉన్నాయి? ఎస్సీ నాయకులు, ఎస్సీ సంఘాలు ఎస్సీ యొక్క సమస్యల మీద మాట్లాడతాయి, అందుకే ఉన్నాయి ఎస్సీ సంఘాలు. అయితే ఎస్సీ సంఘాల నాయకుల మీద రాత్రి నుంచి ఇక్కడ కార్యక్రమం వద్దు చెప్పడొద్దని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఏంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ బాయ్స్ హాస్టల్ కోసం ఎస్సీ సంఘాలు రోడ్లు ఎక్కాలా? ఇది ఎంత దుర్మార్గం! బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఇచ్చినటువంటి భిక్షతో మరి ఇక్కడ రిజర్వేషన్లో అనుభవిస్తూ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. అటువంటి రిజర్వ్ సీట్లో ఎస్సీ సంఘాలు ఎస్సీ హాస్టల్ కోసం రోడ్లు ఎక్కుతున్నాయంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. ఇక్కడ ఎస్సీ సంఘాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, వెంటనే ఎస్సీ సంక్షేమ శాఖ వారు ఎస్సీ బాయ్స్ హాస్టల్ని రాజోల్లో నిర్మాణ పనులు చేపట్టాలి. లేని పక్షంలో రాజోల్లో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ కూడా రాజోల్లో భారీ ఎత్తున నిరసన దీక్ష చేస్తాయని చెప్తూ జై భీమ్ అన్నారు. కనీసం మౌలిక వసతులు కూడా లేవు. ఆ ఎండకు ఎండి వానకు తెలిసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి దాని గురించి గతం నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆ బిల్డింగ్ని ఒక ప్రైవేట్ వ్యక్తి కూల్చేసాడని మాకు తెలిసింది. మరి టెండర్ లేకుండా ఎలా కూల్స్తారని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులని ప్రశ్నిస్తూ ఉన్నాం. మన కూల్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మెటీరియల్ అంతా ఏమైంది, ఎవరు కమ్మేసుకున్నారో, ఎంత కమ్మేసుకున్నారో, మరి ఆ బయటి వ్యక్తికి సంబంధం ఏంటి? సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన ఈరోజు అక్కడ ఎంత ఘోరాలు జరుగుతున్నాయి. మరి రాజోలు పట్టణంలోనే 5 హాస్టల్ ఉన్నాయి, అవి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు లేరు. ఈ కూల్చేసినటువంటి ఈ హాస్టల్ని మరి అధిమానంలో పెట్టి ప్రస్తుతం కాలేజీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో పెట్టడం జరిగింది. సుమారు 58 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ హాస్టల్లో కేవలం ఒకే ఒక వాష్రూమ్ ఉంది. మరి ఆ విద్యార్థులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే మరి ఎస్సీ హాస్టల్ని, పిల్లల్ని సరిగ్గా చూడవలసిన బాధ్యత ఉంది. అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దగ్గర 30-40 వేల కోట్లు ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఎస్సీలకి హాస్టల్కి ఇప్పటి వరకు కట్టలేదంటే మినిస్టర్ వచ్చి దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి మరి వెళ్ళిపోయాడంటే అసలు మినిస్టర్ వచ్చి టెండర్ పిలిచాము హాస్టల్ అని చెప్పి వెళ్ళిపోయాడు సంవత్సరం క్రితం.
ఇప్పటి వరకు టెండర్ లేదు, ఏమీ లేదు. ఇది మొత్తం ఇక్కడనే కాదు, కోనసీమలో చాలా హాస్టల్కి నేను వెళ్తూ ఉన్నాను. బాలికల హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు. ఒక్కొక్క లిటర్లో 50 మంది ఉంటున్నారు. కలెక్టర్ గారు, మీరు అసలు పరిశీలించండి ఒకసారి. ఎస్సీ ఆశ్రమ పాఠశాలలు కానీ, అంటే ఏపీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కానీ, అలాగే బాగా ఎస్సీ హాస్టల్, అంబేద్కర్ ఎస్సీ హాస్టల్స్ కానీ, లేడీస్ హాస్టల్స్ కానీ, కాలేజీకి అనుబంధంగా ఉన్నాయి కానీ ఏట్లను కూడా కనీస సదుపాయాలు లేవు. చాలా హాస్టల్స్లో, ఈవెన్ రాజమండ్రిలో కూడా మంచాలు ఇంత లేవు, ఎస్టీలకి లేవు, ఎస్సీలకి లేవు. డబ్బు ఏమో చూస్తూ ఉంటుంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ డబ్బు చాలా ఉంది. దాన్ని ఎందుకు మాకు ఉపయోగించట్లేదు అంటే, మేము అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉండదా? మీ ప్రభుత్వాలకు ఇష్టం ఉండదా? మా డబ్బు మీరు ఖర్చు పెట్టడానికి, మిమ్మల్ని అధికారంలో ఎన్నుకుంటే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టి మమ్మల్ని అభివృద్ధి చేయడం కూడా మీకు ఇష్టం ఉండదా? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ మీ రాజుల పరిస్థితి ఏంటంటే, పోలీసులతో నిరంకుశంగా ఉద్యమకారులను అడిచేయాలన్న ఉద్దేశం అన్నది స్పష్టంగా కనపడతాం. లాస్ట్ ఇయర్ బ్లో అవుట్ అయింది. లాస్ట్ ఇయర్ బ్లో అవుట్ అయినప్పుడు అక్కడ ధర్నా చేసి దానికి సంబంధించిన ఇప్పించాలి, కాంపన్సేషన్ ఇప్పించాలని ఒక ధర్నా చేపడితే కొంతమంది జనసేన నాయకులు వచ్చి దాన్ని ధర్నా కూర్చోవడానికి వీల్లేదని చెప్పేసి, మేము ఇప్పించి బాధ్యత మాది, 2 రోజులు ఇప్పించకపోతే అప్పుడు మీరు చేసుకోండి అని చెప్పారు. ఈ రోజు కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరగలేదు. అక్కడ స్కూల్ ఉంటే స్కూల్కి బియ్యం ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి 50 కేజీలు బియ్యం ఇస్తా అన్నారు, అది కూడా జరగలేదు. ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నారు, అది కూడా చేయలేదు. మరి ఇంత దారుణంగా రాజుల్లో పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి దీన్ని ప్రజాప్రతినిధి ఒకసారి మీ మనస్సాక్షిని మీరు పరిశీలించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ నుంచి వచ్చారు. ఐఏఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఎస్సీ సబ్ నిధులనే మీరు తీసుకురాలేకపోతున్నారు. అంటే మీరంతా అసమర్థులు అన్నది ఈ ఎస్సీ సబ్ నిధుల ద్వారా విషయంలోనే అర్థమవుతుంది. ఎస్సీ సబ్ నిధులు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గట్టిగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీకు చెప్తా ఉన్నాను, ఈ రాజోల సమస్యల మీద. రాజోలు ప్రతి హాస్టల్లో నేను తిరుగుతాను, ప్రతి హాస్టల్ కోనసీమలో ఉన్న అన్ని హాస్టల్స్ తిరుగుతాను. 20 రోజులు నాకు పడుతుంది. 20 రోజుల తర్వాత ఏ పరిస్థితులు రాష్ట్రం అంతా ఉంది, ఈ రాష్ట్రం అంతా ఏ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ యొక్క హాస్టల్స్ పరిస్థితులు మెరుగుపరచకపోతే 20వ తారీఖు లోపల మీరు టెండర్లు పిలిచి కనీస సదుపాయాలన్నీ సమకూర్చకపోతే 20వ తారీఖున 20 రోజుల తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి రాజోల్లోనే ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.